ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. భూమి విరిగి ఫలమిచ్చెను, మేఘమిరిగి వర్షమొచ్చెను, రొట్టె విరిగి వృద్ధి చెందెను, నన్ను విరిచి వాడుకోమయ్యా. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లును గాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరొక పర్యాయము మనం ఇలాగున కలిసి వేదవాక్యమును ధ్యానించే కృపాభాగ్యం మహాదేవుడు మనకు అనుగ్రహించున్నారు. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలందరినీ నడిపించునుగాక. ఆమేన్. నేటి దినాన వాక్య ధ్యానము కొరకైన భాగం ద్వితీయోపదేశకాండము 26వ అధ్యాయము 19వ వచనం. తాను సృజించిన సమస్త జనముల కంటే నీకు కీర్తి ఘనత పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించుదునని ఆయన సెలవిచ్చినట్లు నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనమయ్యుందువనియు యెహోవా ఈ దినమున ప్రకటించెను. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, స్తోత్రాలు. మీ దీవెన ఆశీర్వాదము దయచేయండి, మేలు చేతయు నింపి నడిపించండి. ఈ వాక్యం చేత మాతో మాట్లాడండి, మమ్మును బలపరచమని, దీవెనకరముగా నడిపించమని, మహిమ పొందమని, మీ సన్నిధి సహాయము సమృద్ధిగా అనుగ్రహించమని యేసు నామమున అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, బాగున్నారు కదా? ఈ చదవబడినటువంటి వాక్య భాగాన దేవుడు తన సేవకుడైన మోషేను దర్శించి మోషే ద్వారా దేవుడే తన ప్రజలతో మాట్లాడుచున్నారు. ఇప్పుడు మోషే ప్రభువునకు ప్రజలకు మధ్యవర్తి అయి ఈ మాటలు తెలియపరచుచున్నారు. ఇందులో మనం తీసుకొనిచున్న మాట, ఇశ్రాయేలు ఎవరు అంటే యెహోవాకు ప్రతిష్ఠితమైన జనము. ఆమేన్. 19వ వచనాన ప్రతిష్ఠితమైన జనము అని మనం చూచాం. 18వ వచనంలో యెహోవా నీతో చెప్పినట్లు నీవే తనకు స్వకీయమైన జనమయుండి అన్నారు. అంటే ఇశ్రాయేలును దేవుడు ఎలా చూస్తున్నారు అంటే ఇశ్రాయేలు దేవునికి స్వకీయమైన జనము, అదే ప్రతిష్ఠితమైన జనము. ఇంకా నువ్వు చెప్పినట్లయితే తాను సృజించిన సమస్త జనముల కంటే, అంటే దేవుడు మొదటి మనుషుడైన ఆదామును చేసిన తరువాత ఆదాము నుండి తన కుమారుల నుండి అనేక వంశావళులు అనేవి భూమి మీద విస్తరించబడ్డాయి. అయితే ఈ విస్తరించబడిన జనాంగం అంతటిలో కూడా అనేక వంశావళులు వృద్ధిలోకి వచ్చాయి. అయితే వీటన్నింటిలో కూడా ఇశ్రాయేలు దేవునికి ఎవరు అంటే, ప్రియులారా, ప్రభు చెప్పుచున్నారు కదా, స్వకీయ జనము, ప్రతిష్ఠితమైన జనము. అవును, నేడు చరిత్రను కూడా మనం చూచినప్పుడు, కాలగతులను మనం గుర్తించినప్పుడు ఇజ్రాయేలు చిన్న దేశమై ఉండినను
అది మహా కీర్తియు ఘనతయు కలిగి ఉన్నట్లుగా మనము సామాజిక మాధ్యమాలలో అనగా వార్తల్లో వింటూ ఉన్నాం. సంతోషం. ఇప్పుడు ఇజ్రాయేలు దేవునికి స్వకీయ జనముగాను ప్రతిష్ఠిత జనముగాను ఎంచబడుటకు గల కారణమేంటి అని మనం చూస్తే చూడండి 18వ వచనం. మరియు యెహోవా నీతో చెప్పినట్లు నీవే తనకు స్వకీయ జనమయ్యుండి తన ఆజ్ఞలనన్నింటినీ గైకొందువనియు అంటున్నారు ప్రభు. అంటే ఇశ్రాయేలు దేవునికి స్వకీయ జనముగా ఉండుటకు గల కారణమేంటి అని చూస్తే వాక్యం సెలవిస్తుంది కదా ప్రియులారా. ఇశ్రాయేలు దేవుని ఆజ్ఞలనన్నింటినీ గైకొనవలెను అని చెప్పుచున్నారు. దేవునికి స్తోత్రం. అయితే ఎవరైతే దేవుని ఆజ్ఞలను గైకొని నడుచుకొందురో, ఎవరైతే దేవుని ఆజ్ఞలను అనుసరించి జీవించుదురో వారు దేవునికి స్వకీయమైన జనాంగమునై ఉండబోచున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, అనాది కాలము మొదలుకొని నేటి ఆధునిక ప్రపంచం వరకు ప్రభు తన ప్రజల నుండి కోరుచున్నది వెండి బంగారములు కాదు సుమి, తన ఆజ్ఞను గైకొనవలననే ప్రభు ఎదురు చూస్తున్నారు. మీకు గుర్తుంది కదా, ఆది కాండములో ఆదాము హవ్వలను గూర్చిన వృత్తాంతము మనము ఎరిగిన వారమే. దేవుడు వారితో చెప్పిన మాట ఏంటి? ఈ ఆజ్ఞలను అనుసరించి నడుచుకొనమని చెప్పారు. అయితే వారు చేసిన పని ఏమో మనకు గుర్తున్నది కదూ. వారు ఆజ్ఞను అతిక్రమించారు, ఉల్లంఘన చేశారు. ప్రియులారా, గైకొనవలసిన వాటిని కాలదన్నారు. తినకూడదు అని చెప్పిన పండును వారు తిన్నారు. వారు దేవుని స్వకీయ జనాంగము కాదా ఆనాడు? అయితే వారట్టి అర్హతను కలిగి ఉండి ఆజ్ఞను గైకొనకపోవుట వలన వారు స్వకీయమైనటువంటి స్థితి నుండి, ఏదేను వనము నుండి వారు దేవుని సహవాసము నుండి దూరమైపోయారు. ఆత్మీయులారా, వింటున్నారు కదూ. దేవుని ఆజ్ఞలను ఎవరైతే గైకొంటున్నారో, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుచున్నారో వారు దేవునికి స్వకీయమైన సంపాద్యముగా వారు మలచబడుచున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక సందర్భాన్ని గుర్తు చేస్తున్నాను. సౌలు ఇశ్రాయేలీలకు నాయకుడై ఉన్నాడు. అవిధేయుడై ఆజ్ఞను అతిక్రమించాడు. అప్పుడు ప్రభువారు సమూయేలుతో చెప్పిన మాట ఏంటి? నా హృదయాన్ని అనుసరించి నా చిత్తాన్ని నెరవేర్చే మనుష్యుడను నేనొకరిని కనుగొన్నాను అన్నారు. ప్రియులారా, ఆజ్ఞను గైకొనిన దావీదును దేవుడు ఎన్నుకోలేదా? ఆ వంశము నుండి తన ప్రియకుమారుడైన క్రీస్తును లోకానికి పంపలేదా? దావీదు కుమారుడైన యేసు అంటూ యేసుక్రీస్తు నామము ప్రకటించబడుతున్న సందర్భంలో దావీదు కుమారుడా అంటూ ఆయన పేరును ఉచ్చరించడం జరిగింది. దేవునికి స్తోత్రం. అంటే దేవుని ఆజ్ఞను గైకొనిన వారిని గొర్రెల దొడ్డిలో నుండి రాజ్య సింహాసనానికి ప్రభు నడిపించి, నా చిత్తానుసారమైన మనిషిని నేను ఎరిగి ఉన్నానంటూ ప్రభువు మాట్లాడారు. దేవునికి స్తోత్రం. ఇక 2, ప్రియులారా, మన జీవితంలో ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను మనం గైకొని పాటిస్తామో నీవే దేవునికి స్వకీయ సంపాద్యము. ఆమేన్. ఇక తరువాత మాటలు చూస్తే 19వ వచనం, ప్రతిష్ఠిత జనము అన్నారు. యెహోవాకు ప్రతిష్ఠిత జనమై యుందువనియు యెహోవా ఈ దినమున
ప్రకటించెను అని చూస్తున్నాం. అంటే దేవుని కొరకు ప్రతిష్ఠ చేయబడిన వారు ఇజ్రాయేలు. వింటున్నారా? ప్రతిష్ఠ చేయబడిన వారు అంటే అర్థం ఏంటి? ఒక వస్తువును ఒక పని కొరకు మనం డెడికేట్ చేశాం. అది ఆ పని కొరకు మాత్రమే ఉపయోగపడుతుంది. అలాగ ఉపయోగపడుట వలన దానికి ఘనత కలుగుతుంది. అలాగుననే ఇశ్రాయేలు దేవునికి ప్రతిష్ఠిత జనము. ప్రతిష్ఠితలో మహిమ ఉంటుంది. ప్రతిష్ఠితలో మరణం అనేది ఏలుబడి చేయదు. ప్రతిష్ఠితలో దేవుని మహిమగల కార్యము జరుగుచున్నది. అయితే వీరు ప్రతిష్ఠించబడుటకు కలిగిన కారణమేంటి అని చూస్తే, ప్రియులారా, 19వ వచనం మొదటి నుంచి చదువుచున్నాను. తాను సృజించిన సమస్త జనముల కంటే నీకు కీర్తి ఘనత పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించుదునని ఆయన సెలవిచ్చినట్లు నీవు నీ దేవుడని యెహోవాకు ప్రతిష్ఠిత జనమై అంటే ఈ జనము అన్యజనులలో మిళితమై ఉండరాదు. ఈ జనము అన్యజనులలో వీరు పాలు పంపులు పొందిన వారై వారితో వీరు వీరితో వారు మమేకమై ఉండక ప్రత్యేకించబడిన ప్రజయై జీవించాలని ప్రభు ఆశిస్తున్నారు. స్తోత్రం. భక్త పేతురు మొదటి సందేశమందు ఆది సంఘానికి మొదటి ప్రసంగంలో ఇదే కదా చెప్పారు. మీరు మూర్ఖులకు ఈ తరానికి వేరై అన్నారు. స్తోత్రం. ప్రియులారా, అంటే వేరుబాటు, ప్రత్యేక జీవితం. ఇప్పుడు ఇజ్రాయేలు కూడా ప్రతిష్ఠిత జనం అంటే అర్థమేంటి? ఎన్నో వంశావళులు, ఎంతోమంది ప్రజలు ఉన్నారు లోకంలో. కానీ వారందరిలో ఇశ్రాయేలు దేవుని కొరకే ప్రత్యేకించబడి జీవించాలని ప్రభు ఆశిస్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ ఆత్మీయులారా, మరి మన జీవితంలో ప్రత్యేకించబడి మనము జీవిస్తే దేవునికి ప్రతిష్ఠితమైన వారిగా మనం ఎంచబడతాం. దేవుని ఆజ్ఞలను గైకుంటే స్వకీయ జనాంగముగా మనము గుర్తించబడతాం. ప్రియులారా, అప్పుడు ప్రభువారు అంటున్నారు, సమస్త జనముల కంటే కీర్తి ఘనత పేరు కలిగించు ప్రభువై ఉన్నారు. ఆమేన్. ప్రార్థన. తండ్రి దేవా, స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేయండి. సియోనులో నుండి మీ కృపా హస్తం మా అందరిపై చాపండి, దీవించండి. ఈ ప్రార్థన యందు ఏకీభవించిన మా ప్రియులపై మీ సన్నిధి ఏలుబడి చేయునుగాక. ఆత్మతో నింపి నడిపించి రేపటి పునరుత్థాన ఆరాధన కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని యేసయ్య నామమున అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.